మనుషు కుమారుని ఎదుట నువ్వు నిలబడాలంటే నువ్వు కూడా మనుషు కుమారులా ఉండాలి. మనుషు కుమారులా ఉంటేనే ఆ మనుషు కుమారుడి దగ్గర నిలవబడతావు. ఆ మనుషు కుమారుడు వస్తున్నాడు ఎవరి కోసం? ఈ మనుషు కుమారుల కోసం. స్తోత్రం. ఆయన మనుషు కుమారుడు పెండ్లి కుమారుడుగా ఉన్నాడు, ఈ మనుషు కుమారులు పెండ్లి కన్యక. స్తోత్రం. కన్య వధువుగా నువ్వు ఎక్కడ నిలవబడాలి? ఆయన పక్కన నిలబడాలి. నా పక్కన నుంచి ఉంటావా? నా అలంకరణ లేకుండా, నా భారం లేకుండా, నా పోలిక లేకుండా, నా జీన్స్ లేకుండా, నా బ్లడ్ లేకుండా నా పక్కన నిలవబడ్డావేంటి? నా పక్కన ఉండడానికి నువ్వు అనర్హురాలు, వెళ్ళిపో అని అనకూడదు. ఆ మనసు కుమారుని ఎదుట ఈ మనుషులందరూ నిలవబడే రోజు రాబోతుంది. హల్లెలూయా. సంఘముతో ఆత్మ చెప్పుచున్న మాట చెవుగలవాడు వినాలి. స్తోత్రం. ఆయన పక్కన నిలవబడాలంటే ఎంత అర్హత, ఎంత యోగ్యత, ఎన్ని విడిచిపెట్టాలి. ఏ మనుషుడు కూడా ఆయన పక్కన నిలవబెట్టకుండా, తప్పించకుండా నువ్వు జయించాలి. ఎవరు లోకమే కానీ, లోకంలో ఉన్న మనుషులే కానీ నువ్వు ఆయన పక్కనే నుంచుంటా. నేను ఎవడో సీఎం వచ్చాడంటే నిలవబడడానికి ఇష్టపడతావు, ఎవడో పిఎం వచ్చాడంటే నిలవబడడానికి ఇష్టపడతావు. ఎందుకు పనికిరాలని వచ్చాడంటే వాడు వెనకాల ఉండడానికి ఇష్టపడతావు. వీళ్ళందరూ వెనక నువ్వు ఉండకపోయినా ఈ మనుష్య కుమారుని పక్కన నువ్వు ఉండాలి. స్తోత్రం. ఈ మనుష్య కుమారుని పక్కన నువ్వు ఉండాలంటే నువ్వు పగటిదానిగా ఉండాలి. హల్లెలూయా. ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి, ప్రార్థనలో భారం కలగాలి. ప్రార్థన చేసేటప్పుడు రాజ్యాన్ని చూపించమనాలి. ప్రార్థన చేసేటప్పుడు నువ్వు నాకు కనిపించు, ప్రార్థనలో నాకు కనిపించు, నాకు మాట్లాడకుండా మౌనంగా ఉంటావేంటి? నీకోసమే టైం స్పెండ్ చేస్తుంటే, నీకోసమే గడుపుతూ ఉంటే మౌనంగా ఉంటావేంటి? మనుషు కుమారుడా మాట్లాడు నాతో, నా ప్రియుడా మాట్లాడు. ఆయన మాట్లాడకపోతే రొమ్ము కొట్టుకో, ఏడువు, పశ్చాత్తాపడు, ఉపవాసం ఉండు, ఆయన పిలువు. భర్త మీద అలుగుతావే, కొన్ని మార్లు భార్య మీద అలుగుతావే, ఆయన మీద అలుగు. నువ్వు నాతో మాట్లాడి రోజు నువ్వు రాబోతున్నావంట. నా స్థాయి ఏంటి పరలోకంలో, నేను ఎక్కడుంటాను, నువ్వను నాకు చూపించాయా. నా బుద్ధి మారడం లేదు, నా స్వభావం మారడం లేదు. ఒక్క మాట నువ్వు మాట్లాడితే నీ వెంట వస్తాను. స్తోత్రం. ఒక భారం కలిగి మనం ఏం చేయాలి? ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. ప్రార్థనే కాదు కానీ 37వ వచనం చూడు. ఆయన ప్రతిదినము పగటియందు దేవాలయంలో బోధించుచు. దేవాలయంలో ఏ బోధ ఉండాలి? పగటి బోధ. హలో, దేవుని మందిరంలో ఏ బోధ? పగటి బోధకి ఇంక సమయం ఏది? పాడేసి వెళ్ళిపోతుంటే పగటి బోధ ఇంకెక్కడ ఉంటుంది? ఓ కేక్ కట్ చేసి వెళ్ళిపోతే ఇంక పగటి బోధ ఎక్కడ ఉంటుంది? అసలు అయింది ఏంటి? వినుటి ద్వారా కదా విశ్వాసము. వాక్యం ద్వారా మాట్లాడే టైము, వాక్యంతోనే దేవుడు నీతో మాట్లాడతాడు. నీలో ఉన్న లోపాలు వాక్యం ద్వారానే మాట్లాడతాడు. ఆ వాక్యం వద్దు, సైతాను వాక్యానికి సమయం వద్దు. నువ్వు మారిపోతావని. నువ్వు మారిపోయా ఆయన పక్కన ఉంటే దానికి ఈర్ష ఎందుకు? అది ఆయన పక్కన లేనందున. స్తోత్రం. అక్కడ ఆయన దాని చిత్తము నెరవేరలేదని, ప్రభు దగ్గర దాని చిత్తము నెరవేర్చబడలేదని భూమి మీద చేస్తుంది పని. ఆయన రాజ్యంలో హెచ్చించుకుని పడిపోయింది. ఆయన రాజ్యంలో సింహాసనం దానికి అక్కడ దక్కలేదని ఈ భూమి మీద సింహాసనం కోసం ఎదురు చూస్తూ ఉంది. నేను అక్కడికి పోయేవారిని ఎవరిని వెళ్ళనివ్వకూడదు. అందుకని ఏం చేయాలి? వాక్యం ఉండడానికి వీరు లేదు. సంఘంలో ఏముండాలి? డ్యాన్సులు ఉండాలి, నాటికలు ఉండాలి, స్కిట్లు ఉండాలి, తిండి ఉండాలి, తాగే ఉండాలి, పంచి పరవానాలు అన్నీ చర్చిలోనే ఉండాలి. కానీ వాక్యం మాత్రం చర్చిలో ఉండడానికి వీలు లేదు. వాక్యం అంటే ఏంటి? ఇది తప్పురా, ఇన్నాళ్ళు మనం తెలియజేసాం, దీన్ని తీసే పక్కకి. వాక్యం అంటే ఏంటి? వాక్యం ఎట్లా చెప్తుందిరా, ఇది తప్పురా, మనం ఎట్లా చేయకూడదు, దీన్ని తీసే పక్కకి. వాక్యం అంటే ఏంటి? ఒరే ఇది తప్పురా, అతిగా కూడా తినవద్దు అంటుందిరా, పక్కకు తీసే. వాక్యం అంటే ఇంకేంటి? ఒరే మనం ఎట్లా ప్రవర్తించాలంటరా, ఎన్నాళ్ళు బరితెగించి ప్రవర్తించాం, ఇక్కడి నుంచి మనం రేపటి నుంచి అట్లా పోవడానికి వీలు లేదురా. వాక్యం అంటే ఏంటి? ఒరే సినిమాకి వెళ్ళకూడదట్రా. వాక్యం అంటే ఏంటి? అరే సీరియల్ చూడకూడదట్రా. ఇట్లాంటివన్నీ వాక్యం వింటే మనకు తెలుస్తాయని వాక్యం వద్దు, వాక్యం లేకుండా చేస్తుంది. ప్రజలను సేవకుడిని మబ్బు చేసేసి, విశ్వాసుల్ని మబ్బు చేసి, ఆ ఘట సర్పం మోసం చేసి వాక్యం లేకుండా చేస్తుంది. దేవాలయాల్లో ఏం వినబడాలి? ఒలీవల కొండ అనుభూతిలోకి వచ్చేయాలి. ప్రభు నువ్వు పడుకున్నావు, నువ్వు మంచం మీద ఉన్నావంటే ప్రభు వస్తాడని నీ జాస. ప్రభు నేను మత్తుగా పడుకుంటున్నానేమో, నన్ను లేపాల్సమా? హల్లెలూయా. నేను చాలా నిద్రభారంలో ఉంటే కూర్చొని దర్శించి ప్రభు నన్ను వదిలేసి కానీ వెళ్ళిపోకు సోమా, ఒలీవ కొండకి వెళ్ళాలి ఇప్పుడు అని చేయాలి. తర్వాత ఈ చిన్న పరిచర్యలో ఎంతో విరువుగా ప్రయాసపడుతున్నాం. ఎలా ప్రయాసపడుతున్నాం? ఎవరి ఎదుట నిలవబెట్టాలని? సమయము ఎక్కడ పోకూడదని. సమయము ఉన్నంత, బలము ఉన్నంత,
శక్తి ఉన్నంత వాడబడాలని మేము ఎదురు చూస్తూ ఉన్నాము. ఏ నిమిషానికి ఏమి జరుగుతుందో ఎవరికి తెలియని పరిస్థితులు. మనమైతే ఏ టైం అయినా స్తోత్రం, అది భయంకరమైన పరిస్థితులు కానివ్వండి, ప్రభు రాకడనే కానివ్వండి, ఏదైనా కానివ్వండి, మనం ఎక్కడికి పోవాలి? ఎక్కడికి పోవాలి చెప్పండి? ఏ టైం అయినా మన తల ఎత్తుకునే టైంలోకి వచ్చాము. ఇప్పుడు తల దించుకునే టైంలోకి రాలేదు. ప్రభు త్వరగా రాబోతూ ఉన్నాడు. ఎక్కడికక్కడ భూకంపాలు, ఎక్కడికక్కడ యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఎంతమంది మనవాళ్ళు అనేది కాదు కానీ, ఎంతమంది మనకు ఉన్నారు అనేది కాదు కానీ, కష్టంలో ఎంతమంది ఉన్నారు? స్తోత్రం. ఎంతోమంది ఉన్నారు లోకంలో. అందరూ మనవాళ్ళు కాదు. ఎంతోమంది నాకు ఉన్నారు, చాలా బహుబలము నాకు ఉంది అనేది కాదు కానీ, నా కష్టంలో, నా ఇబ్బందుల్లో ఎంతమంది ఉన్నారు అనేది మాత్రమే కావాలి. ఎంతమంది విశ్వాసులు, ఎవరు మా విశ్వాసులు నెంబర్ ఎంతండి, మా సంఖ్య అంతండి అనేవారు కాదు కానీ, ఆ విశ్వాసుల్లో ఎంతమంది నమ్మకస్తులు, స్తోత్రం, వాళ్ళు మాత్రమే రేపటి దినం ఎత్తబడేవారు. స్తోత్రం. ఇంతమంది నమ్మకంగా ఉన్నారని ఏ సేవకుడైనా చెప్పగలడా? ఈరోజు చాలామందికి ఆరాధనలు 1 గంట అయినప్పటికీ క్లోజ్ అయిపోతున్నాయి. ఒక 5-6 బ్రాంచులు ఉన్న వారికి కూడా వాళ్ళకున్న కష్టంలోనే కొంతమందికి 12:30కి క్లోజ్ అయిపోతున్నాయి. నన్ను అడుగుతూ ఉంటారు, ఒక్కొక్కసారి నా ఫోన్ చేస్తూ ఉంటారు. నేను 5 ఆ టైంకి భోజనం చేస్తూ ఉంటే, ఇప్పుడు భోజనం చేస్తున్నారా? స్తోత్రం. ఎస్, ఇప్పుడే భోజనం చేస్తున్నాం. ఎప్పుడు మీకు ఇన్ని ఆరాధనలు ఉన్నాయి కదా, ఎట్లా మీరు అన్నారే? మాకు ఏం ఉండదు వాక్యం. స్తోత్రం. పాటలకే సమయము, లేకుంటే సాక్ష్యాలకే సమయము, వాక్యం జస్ట్ ఒక 5-10 నిమిషాలు. ఎలాంటి ఆరాధనకు వచ్చేసామో చూడండి. మరి రోజుకి ఆ ప్రభు దినానికి, ప్రభు రాకడికి ఎవరు సిద్ధమవుతారు? మరి ఓ పక్క దుష్టుడు ప్రయత్నం చేస్తున్నాడు, ఒక పక్క దుష్టుడు ఎవరు ఏర్పరచబడిన వారు ఉండకూడదు, ఎవరు ప్రత్యేకమైన వారు ఉండకూడదు, ఎవరు పరిశుద్ధులు ఉండకూడదు, నీతిమంతులు ఉండకూడదు, ప్రభు వచ్చేటప్పటికి ఇశ్రాయేలు ఉండకూడదు. స్తోత్రం. ఎవరి కోసం వస్తున్నాడు ఆయన? ఎవరి కోసం వస్తున్నాడండి? ఇశ్రాయేలు కోసం ఆయన వస్తున్నాడు. ఓ పక్క దుష్టుడు ఏం చేస్తున్నాడు? ఆయన వచ్చేటప్పటికి ఇశ్రాయేలు అనేవాళ్ళు ఎవరు ఉండకూడదని. ఎన్ని బాంబులు వేసినా వాళ్ళ వల్ల కాదు. స్తోత్రం. ఎందుకని? యాకోబు సంతతి లయం కాదని వాక్యము సెలవిస్తూ ఉంది. ఎన్ని బాంబులు వేసినా, ఎంత చంపాలనుకున్నా ప్రభునే, యెహోవానైన నేను మార్పు లేని వాడును గనుక యాకోబు సంతతి లయం కాలేదు. ఎందుకని? నా కృప ఎవరికి ఉంది? ఎవరికి ఉంది చెప్పండి? ఇశ్రాయేలుకు ఉంది. ఇశ్రాయేలు దేశం ఉండకూడదని, ఇశ్రాయేలు ఎవరూ ఉండకూడదని, కొంచెం ప్రజలే వాళ్ళు నిర్మూలన చేయాలని ఎన్నో ప్రయత్నాలు, ఎన్నో దేశాలు, లక్షలాది మంది ప్రజలు వారి మీదకి లేచారు. కానీ నా దేవుడు లయం చేయనివ్వడు వాళ్ళని. స్తోత్రం. ఎందుకు వారు లయం కారంటే ఆయన రావాలి. ఎవరి కోసం వస్తున్నాడు ఆయన? ఇశ్రాయేలు కోసం వస్తున్నాడు. వారితో పాటు అత్యల్పులమైన, హల్లెలూయా, ఈ చిన్న సంఘాన్ని ప్రేమించి 2 మెసేజ్లు ఇస్తున్నాడు దేవుడు. స్తోత్రం. ఒక మెసేజే అర్థం కాని మెసేజ్లో ఉన్నారు ప్రజలందరూ. ఏం వినాలో, ఏం నేర్చుకోవాలో తెలియని అయోమయంలో ఉన్నారు క్రైస్తవ సంఘాలు అనేవాళ్ళు. కానీ మనకి చాలా స్పష్టమైన వివరణ వస్తుంది. స్తోత్రం. నేను మొన్న ఒక సోదరుని అడిగాను, ఇక్కడే కూర్చున్నాడు వాడు. ఎట్లా జరిగింది రాత్రి ప్రార్థనకు పోయారుగా అని అడిగాను. ఏముంటుందక్క? ఏంటి ఏముంటుంది? రావడం, పాటలు పాడడం, అది తిను, ఇది తిను, అది వేసుకో, ఇది వేసుకో, అంతే. ఇంక వాక్యం ఏమీ లేదక్క. 5 నిమిషాల్లో క్లోజ్ అక్క. చాలా బాధ అనిపించింది. మరి ఎప్పుడు భారం కలిగిన సేవకుడే ఆమ్యామ్యాన్ని నడిపిస్తూ ఉంటే, భారం కలిగి ప్రభు రాజ్యానికి సిద్ధపరచవలసిన ఆ సేవకుడే నిర్లక్ష్యం చేస్తూ ఉంటే, మరి సంఘము ఎప్పుడు సిద్ధమవుతుంది? సంఘానికి ఏం కావాలంటే సిద్ధపాటు కావాలి. సంఘానికి ఇంకేం కావాలంటే నిరీక్షణ కావాలి. నిరీక్షణ లేని ఇతరుల వల్లే మనల్ని ఉండొద్దు అంటుంది బైబిల్. మనకే ఉండాలి, నిరీక్షణ ఉండాలి. నువ్వు ఇక పరిగెట్టాలి. ఏం చేయాలి? మనం పరిగెట్టే టయానికి వచ్చేసాం. నడవాలి.
లేవాలి. ఫస్ట్ లేచిన మనము నడవాలి. నడిచిన మనం ఏం చేయాలి? పరుగెత్తాలి. గురి యొద్దకే పరుగెత్తాలి. ఏమాత్రము వెనక తిరక్క ముందుకే పరుగెత్తాలి. చాలా చాలా మంచి విషయాలు చెప్పాడు. చాలా ఆనందించాను. ఎదుగుతున్నారు అనుకుంటున్నాను. అయ్యేగా ఎదుగుతున్నారు అనడానికి. స్తోత్రం. కొన్ని చోట్ల చూస్తుంటే మ్యాటర్ లేదు, కొన్ని చోట్ల చూస్తుంటే క్రమము లేదు, కొన్ని చోట్ల చూస్తుంటే అంతా క్రమమే, కొన్ని చోట్ల చూస్తుంటే వచ్చి పోవడమే తప్ప నేర్చుకునేదంటూ ఏమీ లేదు. చాలా మేము ఏం చేస్తున్నామంటే చాలా నేర్పిస్తున్నాం. చాలా చిన్న బిడ్డకి ఎట్లా ఆహారం పెడుతూ ఉన్నామో మీకు కూడా అట్లాగే నేను కరెక్ట్గా టయానికే ముగించేస్తాను. నాకు ఇంకా అరగంట టైం ఉంది. మీకు కూడా అంత శ్రేష్టమైన ఆహారాన్నే పెడుతూ ఉన్నాం. శ్రేష్టమైన ఆహారం తీసుకుని మీరు బలం తెచ్చుకుని సిద్ధమవ్వాలని. ఎంతమంది విశ్వాసులని కాదు కానీ ఎంతమంది నమ్మకంగా ఉన్నారో, ఈ నమ్మకంగా ఉన్న వారి కొరకే ప్రభు వస్తున్నాడు. పోయిన వారం మీకు నేర్పించాను. పాస్టర్ గారు అన్నారు అందరూ పరలోకం రాకూడదు కూడానని. భక్తులు ఏమంటున్నారు? పరలోకంలో నుంచి వీళ్ళు జీవగ్రంథంలోంచి వీరి పేర్లు చెప్పండి అబ్బా. ఏంటి పాస్టర్ గారు ఇట్లా అంటున్నారు అని అనుకుంటున్నారా? కీర్తన గ్రంథంలో మనం చదవలేదా? ఏమని చదవలేదు? అయ్యా జీవగ్రంథంలో వీళ్ళ పేర్లు కానీ రాస్తావేమో, నీతిమంతుల సంఖ్యలో వీళ్ళ పేర్లు రాస్తావేమో, పరిశుద్ధుల సంఖ్యలో వీళ్ళ పేర్లు రాస్తావేమో. తుడిచిపెట్టు. స్తోత్రం. మేము జయించిన వారము, మేము గెలిచిన వారము, మేము సిద్ధపడిన వారము, మేము నమ్మకస్తులము, నీ కొరకు బ్రతికిన వాళ్ళము. ఈ నామకార్థమైన వ్యక్తులను తీసుకొచ్చి మాలో చేరుస్తావేమో. తీస్తారా మాట? పాస్టర్ గారు అన్నప్పుడు నాకు కూడా కొంచెం బాధేసింది. అయ్యో పరలోకం రాకుంటే ఎట్లా? మరి నేను ఎక్కడున్నాను? మరి బోధించే సంఖ్యలో లేదు, వినే స్టేజ్లో ఉన్నానుగా. మరి నేను కూడా ఎన్నో కష్టాల నుంచి కీర్తన 69 మనసు చెప్పాలని కొన్నిసార్లు బైబిల్ కూడా కనబడదండి. ఎందుకు? పోవాలి స్పీడ్గా. ఏంటి స్పీడ్గా వెళ్ళిపోవాలి, సమయం వెళ్ళిపోతుంది కదా. అందుకని స్పీడ్గా వెళ్ళాలని మేము ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. 69 తీసారా? నా చదువు. జీవగ్రంథములో నుండి వాళ్ళ పేర్లు తుడిపిపెట్టుము, నీతిమంతుల పట్టీలో. బిడ్డలారా ఒకసారి అందరూ పెద్ద అక్షరాలు చేసుకుని పెద్ద కళ్ళు వేసుకుని చూడండి. పరలోకం అందరూ రాకూడదు కూడా. అవును కదా. మరి నువ్వు నీతిగా బ్రతుకుతున్నావు, నువ్వు యథార్థంగా బ్రతుకుతున్నావు, నువ్వు పరిశుద్ధంగా బ్రతుకుతున్నావు, సమస్తాన్ని పెంటగా ఎంచుకుని బ్రతుకుతున్నావు. మరి ఎంతోమంది పనికి మాలిన వాళ్ళు కూడా, సమస్తాన్ని విడిచిపెట్టలేని వాళ్ళు కూడా పరలోకం వస్తే విడిచిపెట్టిన వారికి ఎలా ఉంటుంది? నమ్మకంగా ఉండే వాళ్ళకి ఎలా ఉంటుంది? ప్రభు కోసం బ్రతికే వాళ్ళకి ఎలా ఉంటుంది? అన్నీ చంపుకుని, కోర్కులు చంపుకుని, శరీర క్రియలు విడిచిపెట్టి, నేత్రాశను విడిచిపెట్టి, జీవపుటమ్మాన్ని విడిచిపెట్టి ఆయన రాజ్యం కొరకు ఎదురు చూస్తున్న వరకు ఎట్లా ఉంటుంది? అప్పటి వరకు మాణిల్యంతో ఉన్నావు, అప్పటి వరకు మురుకుతో ఉన్నావు, అప్పటి వరకు కంపు కొడుతూ ఉన్నావు. ఎక్కడ ఉండకూడని లక్షణాలన్నీ నీలోనే ఉన్నాయి. నువ్వు నాతో కంపేర్ అయిపోతావా? నో. స్తోత్రం. పాస్టర్ గారు మాట చెప్తే నాకు కొంచెం అట్లా అయితే ఎట్లా? అందరూ వెళ్ళాలిగా. మరి మనం అడ్జస్ట్ అయిపోతాం. బోధించవలసి వచ్చే టయానికి వస్తుంటే బోధిస్తున్నాను, వినే టయానికి నేను దాన్ని ఏం చేసుకోలేకపోయాను, జీర్ణించుకోలేకపోయాము. అమ్మో అందరూ వెళ్ళకపోతే ఎట్లా అని. అప్పుడు నువ్వేగా బోధించావు పోయిన వారం. స్తోత్రం. నా మనసు నాకు చెప్తుంది, కానీ దాన్ని చెప్పాలని నేను ఇక్కడికి రాలేదు. నేను ఏవో రాసుకున్నాను. నేను ఏం చెప్పాలో ఉదయం పాస్టర్ గారు చెప్తే నా వాక్యానికి సూట్ఫుల్గా ఉన్నాయి, నా వాక్యం అయిన తర్వాత చెప్పు నువ్వు అన్నారు. అది నా సందేశంతో రావాలి, కానీ ఇలా అయిపోయింది. పరలోకం అందరూ రాకూడదా? పరలోకం అందరిది కాదా? అందరి కాదు. ఎవరైతే నమ్మకస్తులుగా ఉంటారో, ఎవరైతే విశ్వాసం కలిగి ఉంటారో, ఎవరైతే ఆయన కోసం తృష్ణతో తల ఎత్తుకుని చూస్తూ ఉంటారో, త్వరగా రా ప్రభువా అని వాళ్ళ కోసం. ఇక్కడ చూడండి, జీవ గ్రంథములో నుంచి వాడి పేర్లు తుడిపిపెట్టుము, నీతిమంతుల పట్టీలో. అంటే వాళ్ళు నీతిమంతులు కాదా? నీతిమంతులు కాదు. యథార్థవంతులు కాదా? యథార్థవంతులు కాదు. వాళ్ళు పరిశుద్ధులు కాదా? వారు పరిశుద్ధులు కాదు. అందుకు నీతిమంతుల పట్టీలో. అయ్యా నువ్వేమైనా రాస్తావేమో. ఎవరి పేర్లు? 5 నిమిషాలు వచ్చి వెళ్ళిపోయేటోళ్ళు, టెంకాయ కొట్టేసి వెళ్ళిపోయేటట్లుగా ఉంటున్నది ఈరోజు ఆరాధన. వస్తున్న ప్రజలకి హెల్త్ బాగుంటలేదని మరి మాకు బాగుంటున్నాయా? ఈరోజు మెసేజ్ ఇవ్వాలంటే ఎన్ని రోజుల నుంచి నీకు తర్పేదు. ఈరోజు పూర్తయిపోతే టుడే, రేపటి నుంచి ప్రిపేర్. మళ్ళీ ఈరోజు ఒక మాట చెప్తావు,
మళ్ళీ రేపు ఇంకో మాట చెప్తావు. ఏ మాట కోసం ఆలోచించాలయ్యా? ఏ మాట కోసం ఆలోచించి మీ ముందుకు రావాలి? మరుసటి రోజు ఏదో చెప్తావు, అర్ధరాత్రిగాడ ఏదో చెప్తావు. ఇన్ని మాటల్లో ఏ మాట తీసుకుని ఇక్కడికి రావాలి? ఈ మాట కోసం చెప్పి ఫిక్స్ అయిపోయి అమ్మయ్య రేపు సండేకి ప్రశాంతంగా ఉందామని కూడా మధ్యలో ఇంకో మాట వస్తుంది. దీన్ని అంతా పక్కన పెట్టేస్తాం. ఈ పేపర్ రాసిందంతా వేస్టే. మళ్ళీ ఆ మాట పట్టుకుంటాం. ఆ మాట కోసం పట్టుకుని ఈ మాట యొక్క మీనింగ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఈ 66 పుస్తకాల్లో ఏ పుస్తకంలో దాగుందో తడివి లోపల అమ్మయ్య అనుకున్నప్పుడు ఇంకో మ్యాటర్ వచ్చేస్తుంది. దాన్ని తీసేసావు, దీన్ని తీసేసావు, ఇంకో మ్యాటర్తో వస్తాం. కొన్ని మార్లు అక్కడికి వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మ్యాటరే మారిపోతుంది. అప్పుడు ఏం చెప్పాలి? ఇంత కష్టపడి నిలవబడి మీకు ఎంత భాగ్యం ఇచ్చాడు దేవుడు. స్తోత్రం. చక్కగా వస్తున్నారు, కూర్చుంటున్నారు, ఎవరికన్నా హాయ్ చెప్తున్నారు, ఎవరికన్నా ప్రైజ్ లాడ్ చెప్పుకుంటున్నారు, ప్రశాంతంగా కూర్చుంటున్నారు. దేవుని స్తుతించాలంటే స్తుతిస్తున్నారు, ఆరాధించాలంటే ఆరాధిస్తున్నారు. కొందరైతే మందిరానికి రావాలంటే వస్తున్నారు, మానాలంటే మానేస్తున్నారు. కానీ దేవుని సేవకుడు ఎంత నలిగిపోతున్నాడు. అందుకనే ప్రాణార్పణముగా పోయబడ్డాడంట పౌలు. స్తోత్రం. నలగొట్టబడకపోతే ఒక మంచి పాత్ర తయారవదు. మనం అందుకనే చెప్తున్నా, నేను ప్రారంభంలో సంథింగ్ ఈజ్ రాంగ్, ఏదో జరగబోతుంది. ఏది జరిగినా ప్రభు వచ్చినా మనందరము. స్తోత్రం. ఇప్పటి వరకు మీరు వేరు మేము వేరు అన్నట్టు బ్రతకలేదు. కొన్నిసార్లు సూపుల్లో వ్యత్యాసమేమో ఈమె సేవకురాలు లేక ఈమె సేవకుడునని. కానీ కలిసి బ్రతకవలసి వచ్చినప్పుడు, కలిసి తినవలసి వచ్చినప్పుడు, కలిసి ఉండవలసి వచ్చినప్పుడు కలిసినే ఉన్నాము. ఈ లోకంలో ఉన్నట్లుగానే. స్తోత్రం. పరలోకంలో కూడా కలిసి ఉండాలి. ఫలానా ఆమెది చూసుకోవాలి, అక్కడ అతగాడేడి అని చూసుకోవాలి, అక్కడ ఆమె ఎక్కడికి పోయింది ఇంకా రాలేదేంటి, మేమందరం ఎక్కడుంటే. పోలికలు తెలియదు, రూపం తెలియదు అని అనుకోమాకండి. పోలికలు తెలుసు. పోలికలు తెలియకుండానే ఆ నరకంలో నుండి వేతనకరమైన స్థలంలో నుండి ఆ లాజర్ను పంపించు అన్నాడా? పరలోకంలో మనకు పోలికలు తెలియదని అనుకోకండి. లాజరు ఎవడి పక్కన ఉన్నాడో కూడా చెప్పాడే. నీ కుడి పక్షాన్ని ఉన్నాడు కదా, నీ రొమ్మున ఆనుకుని ఉన్నాడు కదా, వాడిని ఒకసారి పంపించు. ఆత్మల పట్ల భారం ఎక్కడొచ్చింది? ఆత్మల పట్ల భారం నీకు ఎక్కడ రావాలి? ఆయన వచ్చేస్తున్నాడని నీ ఇంటోళ్ళకి చెప్పాలి. స్తోత్రం. ఆయన వచ్చేస్తున్నాడని నీ కుటుంబానికి చెప్పుకోవాలి, ఆయన వచ్చేస్తున్నాడని నీ గ్రామానికి చెప్పుకోవాలి. నీవే కదా ఒక పుస్తకానివి. విన్న వాక్యం నలుగురికి చెప్పుకోవాలి కదా. ఇంట్లో వాళ్ళు నామకార్థంగా ఉన్నారా? ఏంటి ఇట్లా ఉన్నావు? నీ గమ్యం ఏంటి? నీ గుర్రేంటి? నీకు ఒక విషయం తెలుసా? జీవగ్రంథంలో కొంతమంది భక్తులు పేర్లు రాయొద్దంటున్నాడు. నువ్వు ఎట్లా జీవిస్తే నీ పేర్లు కొట్టేమని వాళ్ళే మొరపెడతారు. దేవునికి పిటిషన్ ఇస్తారు. వాళ్ళు ఎవరు పిటిషన్ ఇస్తారు? భక్తులు పిటిషన్ ఇచ్చేస్తారు. భక్తులు పిటిషన్ ఇస్తే ఆయన అమలు చేస్తాడు. ఆయన భక్తుల మాటనే వింటాడు. స్తోత్రం. యోధా ఉన్నాడే, 12 మందిలో నమ్మకంగా ఉన్నాడు, కానీ క్లైమాక్స్ వచ్చినప్పటికీ అపనమ్మకస్తం అయిపోయాడు. వాడికి పరలోకం ఉందని కూడా వాడికి తెలియలేదు. పరలోకం ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయంలో చూస్తే అక్కడ యోధా యొక్క చరిత్ర మనకు రాయబడుతూ ఉంది అని ఇంట్లో వాళ్ళకి చెప్పండి. 12 మంది అపోస్తుల పేర్లు ఆ ప్రకటన గ్రంథంలో ఉన్నాయి. అందులో మరి ఇస్కరియోతు యూదా పరలోకం రాగలిగాడా అని ఎవరికి చెప్పాలి? మీరు పాఠాలు చెప్పాలండి. వినేసి వెళ్ళిపోతే కుదరదు. ఏడ్చే రోజు రాబోతుంది. స్తోత్రం. ఏడ్చే రోజు నువ్వు జయించాలి అంటే ఇప్పుడే. ఇవన్నీ మనకి మంచిదే. ఈ యొక్క కష్టాలు మంచివే, శ్రమలు మంచివే, ఈ ఉగ్రత దినాలు మంచివే, అగ్ని రాలుతుంది, అవి మంచివే. కొన్ని మార్లు మరణం కూడా మంచిదే. ఎందుకని? మరణం అవుతేనే కానీ పరలోకం వెళ్ళంగా. పరలోకం 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 అని చెప్పుకుంటున్నాం. యేసు వస్తాడు వస్తాడు వస్తాడని చెప్తున్నాం. కను మోస్తేనే వెళ్తాం. ఎక్కడికి? కను రెప్పపాటులోనే వెళ్తాం. ఎక్కడికి? ఎట్లా ఉంటే పరలోకాన్ని చూడలేం. అందుకు కొన్ని మార్లు మరణము కూడా మంచిదే. స్తోత్రం. మరణం చెడ్డదనుకుంటే ఎట్లా? అందుకే కదా నీతిమంతుల మరణం యెహోవా దృష్టికి విలువైంది. మరణాన్ని అంత విలువగా ఎక్కడికి వెళ్ళిపోతున్నారు వాళ్ళు? ఆయన ఉండే రాజ్యం వెళ్ళిపోయారు. వాళ్ళు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. మనం సిద్ధపడాలి ఇప్పుడు అని. ప్రభువునందుండి మృతులైన మృతులు ధన్యులే. వాళ్ళు ఎందుకు ధన్యులయ్యారు? వాళ్ళు ప్రభువులో ఉండి వెళ్ళిపోయారు. స్తోత్రం. అందుకని మన మరణము కూడా యెహోవా దృష్టికి ఎలా ఉండాలంటే విలువ కలిగిందిగా ఉండాలి. అన్నీ మన భక్తి, మన జీవితము, మన పోక, మన ప్రయాణ యాత్ర అన్నీ దేవునికి మాత్రమే మహిమకరంగా ఉండాలి.
దేవునికి మహింకరంగా లేకపోతే మనం విడవబడిపోతాం. కొంతమంది పేర్లు కొందరు పరలోకం రాకూడదు కూడా అన్నప్పటికీ నా మనసు కూడా కొంచెం మీకేమైనా అనిపించిందా? స్పృహలోనే ఉన్నారా సంగమా? ఒక వారం వస్తావు, ఇంకొక వారం దుమ్మా కొట్టేస్తావు, భక్తిహీనులతో గడుపుతావు, భక్తిహీనులు భక్తిహీనమైన మాటలు మాట్లాడితే నువ్వు కూడా తానా అంటే తందానా అంటావు. నువ్వేం మారావు? ఆలోచన చేసుకోండి, ఏం మారావమ్మా? ఎంతవరకు మారాం మనము? మన పక్కన కూర్చున్నామని కూడా మనం మార్చుకోలేకపోతున్నాం. వాళ్ళకి పెడుతున్నావు కదా, మరి నీదెలా నచ్చుతుంది? తిండెలా నచ్చుతుంది? ఆ మాట వింటున్నావు కదా, నీ మాట ఎందుకు నచ్చట్లేదు? దేవుడు ఇట్లానే అడుగుతాడండి. నేను ప్రతి ఒక్కటి దేవుని మాట మీకు చెప్తున్నాను. నేను దేవుడు ఇట్లానే అడుగుతాడు. ఎట్లా అడిగితే ఏమవుతుందో పరిస్థితి. మనందరము ఆయన రాజ్యంలో ఉండాలి అని మనం ఎంత టైం అయినా స్పెండ్ చేస్తూ ఉంటున్నాం. ఎంతో కష్టపడి మీ ముందుకు వస్తున్నాం, ఎంతో కష్టపడి మీ వాక్యాలు ప్రకటిస్తూ ఉన్నాం. విడిచిపెట్టకండి అవేమి. శరీరం భారంగా ఉన్నా భరిస్తూ 3 గంటల సేపైన దేవుల్లో గడిపితే విశ్రాంతి దినాన్ని అంతటిని మనం పరిశుద్ధంగా ఆచరించకపోయినా అసలు ఉదయం నుండి సాయంత్రం వరకు దేవుని సన్నిధిలో గడపాలనేది దేవుని ఆజ్ఞ. ఒక అరగంటని నివసం అని వాక్యం లేకపోవడం అని తినిపోవడం అని పొళ్ళికిలించుకుని వెళ్ళిపోవడం అని సర్దాకి వచ్చి వెళ్ళిపోవడం అని తప్ప సిద్ధపరిచేవాళ్ళు ఎవరూ లేరు. మరి ఎవరూ సిద్ధపరచలేకపోతే ఆ వరుడు ఎదురు చూస్తూ ఉన్నాడు సంఘ కన్యక కోసం. హల్లెలూయా. మరి సంఘ కన్యక ఏం చేయాలి? ప్రాణప్రియురాలు ఏం చేయాలి? అసలైన వరుణ్ణి విడిచిపెట్టేసి ఎవరెవరో వరుణ్ణి వెతకాలా? ఈ వరుడితో పని లేదు, ఈ వరుడితో పని చేస్తే బంధిస్తున్నాడు, ఈ వరుడు కోసం చూస్తుంటే ఆ వరుడికే సలన్ రావమంటున్నాడు, ఆ వరుడు మాటే వినమంటున్నాడు, ఇక ఎవరు మాట వినొద్దంటున్నాడని అయ్యా నువ్వు పక్కనుండు అని అనుకుంటే రేపు పొద్దున మన పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? విడవబడ్డాం. ఏమవడం? ఆకాశపు తూములు విప్పాడట. ఆకాశపు తూములు విప్పినందుకే కదా లోతు మాత్రమే దేవుని కృప పొందాడు అని తెలిసింది. ఆకాశపు తూములు విప్పబడకపోతే నోవాహు దేవుని యొక్క కృప పొందేవాడని అర్థమయ్యేదా? ఎంతో ప్రకటించాడు, భారంతో చెప్పాడు, తినేవాళ్ళకి చెప్పాడు, తిరిగే వాళ్ళకి చెప్పాడు, త్రాగే వాళ్ళకి చెప్పాడు, హెచ్చరించాడు. తన పని తను చేసుకుంటూ ప్రజలను సిద్ధపరుస్తూ వచ్చాడు. ఎవరు కూడా హేపో ఏంటి నీ మాట మాకు ఏం పని లేదు వెళ్ళిపో అన్నాడు. వాళ్ళు కుటుంబం మాత్రమే, స్తోత్రం, లోతు కుటుంబం మాత్రమే దేవుని కృపకు యోగ్యులుగాను దేవుని కృపకు పాత్రులుగాను ఉన్నారు. అందుకే మనము కూడా నోవాహు కుటుంబంలా ఉండాలి అనుకుంటున్నాం. ఎలా ఉండాలనుకుంటున్నాం? నోవాహు కుటుంబంలా ఉండాలి. నేను, నా భర్త, నా బిడ్డలు, నాతో ఉన్న పక్షులు. స్తోత్రం. ఎట్లా ఉండాలనుకుంటున్నాం? నోవాహులా ఉండాలి అని మనం ఫిక్స్ అయిపోయాం. దేవుని కృపను పొందుకోవాలి. ఆ జల ప్రళయంలో దేవుని యొక్క కృప పొందుకున్నట్లుగా కష్టాల్లో మనం కూడా దేవుని కృప పొందుకోవాలని, ఏ లోకాన్ని అనుభవించాలని నోవాహుకు లేదా, లోకంలో తినాలని తాగాలని తిరగాలని నోవాహుకు లేదా, వారి కుటుంబానికి లేదా. అయినప్పటికీ నా దేవుని కోసం సమస్తాన్ని విడిచిపెట్టి నిలవబడ్డాడు. ఇంకా ఏంటి? అగ్ని గంధకాలు పడ్డాయి పైనుంచి. ఎవరి మీద? ఏ దేశం మీద? ఏ పట్టణం మీద? యెరూషలేము మీద. ఎక్కడండి? అమ్మో, అది సొదొమ గొమొర్రాల మీద పడ్డాయి అగ్ని గంధకాలు. ఎక్కడో యెరూషలేములోనే కాదండి. అలా పడుతూ ఉన్నప్పుడు ఆ పట్టణాన్ని నాశనం చేస్తాను, మీరు అక్కడి నుంచి ప్లేస్ ఖాళీ చేయండి అంటే కదల్లా. వాళ్ళ కోసమే దిగి వచ్చేసారు కదా దేవదూతలు. స్తోత్రం. ఈరోజు నీ కోసం మంచి సేవకుడు ఉన్నాడు, నిన్ను హెచ్చరించడానికి, నిన్ను నడిపించడానికి, ఆ రాజ్యం తీసుకువెళ్ళడానికి. బయటకు తీసుకువెళ్ళారు. ఏమాత్రం వెనక్కి తిరక్కండి. మీ చూపు ముందుకే ఉండాలి, మీ గురి యొద్దకే పరిగెట్టాలి. ఏమాత్రం వెనక్కి తిరగొద్దు, తిరిగితే నష్టం బిడ్డ. అగ్ని గంధకాల్లో నీవు కూడా మాడి మసైపోతావు. వెనక నాశనాన్ని నువ్వు చూడకు. ఆ సొదొమను నువ్వు విడిచిపెట్టిన సొదొమను చూడకు, విడిచిపెట్టిన గొమొర్రాని నువ్వు చూడకు. పాపానికి బందీ అయిన దాని వైపు మళ్ళీ వెనక్కి చూడకు. ఈరోజు నీకు చెప్తున్నాడు, వెనక్కి చూడకు. స్తోత్రం. ముందుకే చూడు, ఎటు చూడకు, వెనక్కు చూడకు. విడిచిపెట్టిన దాన్ని చూడకు, విడిచిపెట్టిన దాన్ని జ్ఞాపకం చేసుకోకు. దేన్ని? అవన్నీ వద్దనికి వచ్చాం. స్తోత్రం. ఈమె కూడా ఎందుకు వచ్చింది? ఆ సొదొమని విడిచిపెట్టే వచ్చింది. అక్కడ ఉంటే అదే గతి పడుతుందని, అక్కడ ఉంటే నువ్వు ఉప్పు స్తంభం అవుతావని, అక్కడ ఉంటే ఆ నాశనంలో నువ్వు కూడా
పాలిభాగస్తురాలు అవుతావని నీకోసం దేవుని దూతలు దిగొస్తే నువ్వేం చేస్తున్నావు? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, దర్శనాల ద్వారా మాట్లాడుతున్నాడు, కళల ద్వారా మాట్లాడుతున్నాడు, దేవుని సేవకుల ద్వారా కూడా నీతో మాట్లాడుతున్నాడు. ఎందుకని? వెనక్కు చూడకు. వెనక్కు చూస్తే లోతు భార్య మళ్ళీ అయిపోతావు, వెనక్కు చూస్తే ఆగిపోతావు అని దేవుని దూతలే నీకు సహాయం చేస్తూ ఉన్నారు. కొన్ని మార్లు నేనే చెప్తున్నాను, ప్రభువా నా ద్వారానే కాదు వాళ్ళు కూడా నువ్వు చెప్పు. కొన్ని మార్లు నీకు కూడా చెప్తున్నాడు దేవుడు, ఎట్లా వచ్చింది ఏంటండి, అట్లా వచ్చింది ఏంటండి అని. ఇప్పుడు వాక్యము దొరకలేనప్పుడు, వాక్యం బోధించేటోళ్ళు లేనప్పుడు అప్పుడు నువ్వు ఎట్లా నిలబడతావు? ఇంకా కొంచెంసేపు విడిచిపెడుతుంటేనే నీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నావే. కొంచెం నువ్వు అవసరం లేదని పక్కన పెడుతుంటే నీకు కాని వారందరూ నీ వారు అవుతున్నారే. దేవుడు కానీ, దేవుని మాట కానీ, దేవుని చిత్తం కానీ నీలో ఎక్కడ అమలు అవ్వట్లేదే. మరి మొత్తం విడవబడితే నీ పరిస్థితి ఏంటి? లోతు కుటుంబం నిలవబడినట్లుగా స్తోత్రం. రేపు శ్రమల్లో, రేపు కష్టాల్లో, 7 ఏండ్ల శ్రమ కాలములో ఏంటి ప్రభు వచ్చేటప్పుడు, ప్రభు లోకానికి తీర్పు తీర్చేటప్పుడు బహు ఘోరంగా ఉంటుంది, బహు కష్టంగా ఉంటుంది. ప్రభు అని చూస్తే అంటాడు ఆయన. ఏంటి పిలిస్తే ఇంక పలకడిక. ఇప్పుడే ఆయన పాదాలు పట్టుకునే టైం, ఇప్పుడే ఆయన నీకు సహాయం చేసే టైం. నీవు ఆయనతో పాటు ఉండవలసిందే. అప్పుడు జాలి, దయ, కనికరం, ప్రేమ ఇవేమీ లేవు. నువ్వు ఆయనవేనా అప్పుడు కదా అడగడు, ఇప్పుడు అడుగు. నువ్వు ఆయనవేనా? నువ్వు ఇట్లా ఉంటావా? అందుకే నన్ను ఇట్లా ఉండమంటున్నావా? స్తోత్రం. ఆ తీర్పు తీర్చేటప్పుడు ఇట్లా చూపేసి కొంతమంది సూపు పడగొట్టేస్తూ ఉంటారండి. కొంతమంది చాలా విచిత్రంగా సూపులు చూస్తూ ఉంటారు. సూపుతో పడిపోవాలి. ఇక ఎవరు పడిపోవాలి? సార్ పడిపోవాలి. లెసన్ చెప్తున్నా సార్ పడిపోవాలి. ఇంకెవరు పడిపోవాలి? సూపుకి ఎవరు పడిపోవాలి? బయట తిరుగుతున్నప్పుడు ఎవరో కన్నా నువ్వు చూసావు ఎట్లా, అమ్మో ఈ సూపు ఏంటి నా మీదకి వస్తున్నట్లుగా ఉందని నీ సూపు ద్వారా ఎదుటన్నవాడు ప్లాట్ పడిపోవాలి. ఇక ఇప్పుడు నా ఏసై వైపు నువ్వు ఇట్లా జాలిగా చూస్తే నో జాలి, నో కరుణ, నో దయ ఏమీ లేదు. ఇక విన్నావుగా, ఎన్నాళ్ళు సహాయం చేశానుగా, ఈ ఒక్క పూట కూడా నీకు సహాయం కష్టమట్లు సహాయం చేస్తానే ఉండాలి. నేను నిలబడు. ఇప్పుడు దేనికి నిలబడు? మరణానికైనా నిలబడు, జీవానికైనా నిలబడు. దేనికైనా తట్టుకో. ఇంకా ఇప్పుడు ఏమి చేయడా అంటే ఆయన ఏమి చేయడు ఇంకా నీకు. అందుకే కదా ఇప్పుడు విడిపించడానికి దేవుని దేవతలు వస్తున్నారు. భర్తను విడిచిపెట్టేస్తున్నావు, కుటుంబాన్ని విడిచిపెట్టేస్తున్నావు. కుటుంబం కూలిపోయితే నీకు పట్టింపు లేదు, భర్త కూడా ఆగిపోతున్నా నీకు బాధ లేదు. వస్తున్న వారిని చూసి హేళన చేస్తున్నావు. ఇంకా స్తోత్రం. కుటుంబంగా వస్తున్న వారికి వైపు చూస్తున్నావు. నువ్వే కుటుంబంగా మందిరంలో కూర్చున్నట్లు. కొంతమంది లిక్కు అంటూ వస్తారు. ఎవరికి వంకలు పెడతా ఉంటారు? లోపలికి వచ్చి భర్త భార్య బిడ్డలు కూర్చుంటారే, వాళ్ళకి వంకలు పెడతా ఉంటారు. వాళ్ళు చూస్తున్నప్పుడు నీకు గుర్తు రావట్లేదా? నా భర్త నా పక్కన లేడే, నా బిడ్డలు నా పక్కన లేరే, అయ్యో నా మీద నువ్వు శ్రేష్టంగానే ఉన్నావని ఎందుకు అనుకోలేకపోతున్నావు? హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు ఆ సంగతి పరిశోధించక మానునా? నీ హృదయంలో ఏం పెట్టుకున్నావు? దేవుని బిడ్డలారా, కూర్చుని చక్కగా వినే భాగ్యానికి ఇచ్చాడు. నేను స్త్రీలకూటంలో నాకంటే రోషం కలిగిన వాళ్ళు, నాకంటే బలంగా మీరు ఉండాలి. స్తోత్రం. ఎక్కడ పడిపోవడానికి కానీ, జారిపోవడానికి కానీ నిలవబడాలి మీరు. నీ మీద ఏ భారం ఉందో, నాకు చెప్పే భారం ఉంది, నడిపించే భారం ఉంది. నా భారం కొలితే నేను ప్రయాసపడాలి. నీకే భారం ఉంది? నువ్వు ప్రజలు నడిపించగలవా? నువ్వెవరితోన్నా మాట్లాడితే ప్రజలు అంగీకరిస్తారా? నువ్వు మాట్లాడితే ఎవరైనా 5 నిమిషాలు ఆగి నీ మాట విని వెళ్తారా? వాళ్ళకి వెంటనే దేవుని మాటలు చెప్పు. నీకు ఇంకేం భారం ఉంది? నీ ద్వారా ప్రజలు మందిరానికి రాగలుగుతున్నారా? నాదొక భారం, మీదొక భారం, ఒక్కొక్కరిది ఒక్కొక్క పిలుపు. అందరి పిలుపు ఒకటి కాదు కదా. అందరిది ఒక్కొక్కరిది ఒక్కొక్క భారం. ఒకరు కష్టపడి పని చేస్తారు, ఒకరు కష్టపడి పని చేయలేరు. పని ఎట్లా చేయాలో చెప్తారు. స్తోత్రం. కొంతమందిలో అన్నీ ఉంటాయి. కష్టపడి పని చేయగలరు, పని పురమాయించగలరు, అన్ని టాలెంట్లు ఉంటాయి వాళ్ళకి. అలా నీకేముంది? ఆ రోజు మనం మాట్లాడుకున్నాం, స్త్రీలతో పురుషులతో పాటు సమానులైపోయారు. నా యేసుకు భేదం లేదు. అందుకే కదా స్త్రీ పురుషులు అందరూ పరలోక రాజ్యంలో ఆయనతో ఉంటాడు. అక్కడ యేసయ్య ప్రజలందరూ సమానంగా అక్కడ ఉండాలి. ఇప్పుడు స్తోత్రం. ఆయనతో పాటు సమానముగా ఉండే ప్లేస్కి వెళ్ళబోతూ ఉన్నాం. ఆయన బిడ్డగా పరలోకం నుండి ఎదురు చూస్తూ ఉంటారు. నా బిడ్డలు వస్తున్నారు. హల్లెలూయా. ఆయన ఎదురు చూస్తున్నాడు. మీరు నేను పరిపాలన చెయ్యాలి.
నీ మీద ఉన్న భారాన్ని విడిచిపెట్టకు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడా, వెంటనే చెయ్యి. దేవునికి ఏమైనా ప్రేరేపిస్తున్నాడా, అది ఎట్లా చేయాలో నీకు తెలియట్లేదా, షేర్ చేసుకో, పంచుకో. అమ్మ ఎట్లా ఇలా ఇలా నాకు పెద్దగా ఇలా వస్తుంది నాకు అని, ఇలాంటి ప్రేరేపణ వస్తుంది, మరి నేనేం చేయమంటారు నన్ను, నాకు ఇలాగ పెద్దగా ప్రేరేపణ వస్తూ ఉంటుంది, ప్రార్థన విషయంలో వస్తుంది, లేదా పలానా వాళ్ళ విషయంలో వస్తుంది, ఈ విషయంలో వస్తుంది, ఆ విషయంలో వస్తుంది అంటే అప్పుడు నీకు ఇంకా క్లారిటీ ఇవ్వగలుగుతాం. నువ్వు ఇలా చేయి బిడ్డ, ఇలా చేయి బిడ్డ, ఇలా చేయి బిడ్డ, అన్ని టాలెంట్లు నీలో పెట్టుకుని నువ్వేం చేస్తున్నావు అంటే భూములు పెట్టి, ఎక్కడ పెట్టేసి భూములు పెట్టి కప్పెట్టేస్తున్నావు నువ్వు. మరి నీ దగ్గర అన్నీ తీసుకుని రేపు నీ దగ్గర అన్నీ తీసుకుని నీ యావదాస్తి తీసుకుని వేరే వాళ్ళకి ఇచ్చేస్తాడు. నీకు సంతోషమేనా? హలో, ఇప్పటికే చాలా ఖర్చు పెట్టుంటావు, కష్టాన్ని ఖర్చు పెట్టుంటావు, వెలని ఖర్చు పెట్టుంటావు. ఏదైనా మిస్టేక్లో నువ్వు ఆగిపోతే అవి కూడా తీసుకుని, ఏవి కూడా తీసుకుని ఆయన నీకు ఇచ్చినవి నువ్వు ఆయనకి ఇస్తున్నావు, నీకు ఇచ్చినవి పైగా ఆయన నీకు ఇచ్చినవి రెండూ తీసుకుని ఎవడైతే నమ్మకంగా ఉంటాడో వాడికి ఇచ్చేస్తాడు. నీకు ఇష్టమేనా? నీ తలంతులు, నీ సామర్థ్యం, నీ బలము, నీ గృహము, ఎక్కడ గృహం, ఇక్కడ గృహం కాదు, అక్కడ గృహము. ప్రభువా నా గృహం ఎలాగుందో చూపించండి, నా స్థలం ఎలాగుందో చూపించండి, పరలోక రాజ్యంలో నా స్థాయి ఏంటో చూపించండి అని అడగండి. అసలు నేను నీ రాజ్యం వస్తానా అని అడగండి. అని అడిగితే ప్రభు ఖచ్చితంగా చూపిస్తాడు. తింటూ మనం మత్తులై ఉంటే అకస్మాత్తుగా వస్తాడు, నిద్రలోకి వెళ్ళిపోతే ఆయన అకస్మాత్తుగా వస్తాడు. మరి ఎట్లా అప్పుడు? పాస్టర్గా చదివించారు కదా, ఏం చదివించారు? లూకా సువార్త 21వ అధ్యాయం చదివించారు చూడండి. ఇది చెప్పి నేను ముగించేస్తాను. ఎందరికీ లేని భాగ్యం నీకు ఇచ్చాడు బిడ్డ. అందరూ వచ్చి వెళ్ళిపోతుంటే ఒప్పింపే చేసి కనుక నీ దగ్గరికి వచ్చాడు. నేను ఒప్పించేదాకా ఆయన విడిచిపెట్టట్లేదు, నువ్వు మారేదాకా ఆయన విడిచిపెట్టట్లేదు. ఎలా మారేదాకా? నువ్వు మారి పరిపూర్ణమయ్యేదాకా నేను విడిచిపెట్టట్లేదు. అంటే నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు. అందరూ వచ్చి కనిపించి వెళ్ళిపోతుంటే సేవకులు అనుకుంటున్నారు కదా, ఇవ్వాల్సింది ఇచ్చిపోతే చాలు అనుకుంటున్నారు. ఈ ఆత్మ ఏమైపోతే నాకెందుకు అనుకుంటున్నారు. ఏమనుకుంటున్నారు? మరి మేమేంటి? నీ ఆత్మనే కావాలి, స్తోత్రం. నువ్వే కావాలి, స్తోత్రం. నీతో అవే వస్తాయి. అవి వద్దా నీకు? అవి కావాలనుకుంటే నన్ను తిట్ట మాకు, అవి కావాలనుకుంటే నన్ను హెచ్చరించ మాకు, అవి కావాలనుకుంటే నాకు బుద్ధి చెప్పమాకంటే అసలు నువ్వే స్థిరమైతే, హల్లెలూయా, నువ్వే స్టాండర్డ్ అయితే ఇంకా అదంతా నీదే, స్తోత్రం. ఎందులోనే తూచ తప్పవే. ఆనాడు అపోస్తులు ఎట్లా చేశారో, ఆస్తులు ఇళ్ళని అమ్మి ఎవరి పాదాల దగ్గర పెట్టారో వాళ్ళు మార్పు చెందినందుకే కదా. పరలోక రాజ్యము సమీపించింది, పరలోక రాజ్యము సమీపించిందంటే అన్నీ అమ్మేశారు. వాళ్ళ ఆశ ఏంటి? ఇంకా దానికోసం నువ్వు ఇది పెంట, నీకు మారిన నీకు డబ్బు పెంట, మారిన నీకు లోకం పెంట, మారిన నీకు ఈ లోకంలో ఉన్న నేత్రాస్ అంతా పెంటే ఏంటి? నీకు వెండి బంగారాలు కూడా పెంటే. ఇంకప్పుడు ఎవరు కావాలనుకుంటావు? నాకు నా దేవుడు కావాలనుకుంటావు. నీ దేవుడు కావాలంటే నీ దగ్గర లేడుగా అనుకుంటావు. అపోస్తులు కావాలనుకుంటావు. దేవుని యొక్క భారం కలిగిన వాడు కావాలనుకుంటావు. ఆయన పాదాల దగ్గరే ఉండవా, కదలవా అక్కడి నుంచి నువ్వు? ఆ పాదాల దగ్గర నుంచి కదలవంటే వాక్యం అదే చెప్తుంది. అపోస్తుల బోధలో ఉన్న వాళ్ళు ఆయన పాదాల దగ్గర పెట్టారంటే సమస్తం పట్టుకొచ్చి. వాళ్ళకి ఎక్కువైపోయిందా? డబ్బు ఎక్కువైపోయిందా? వెండి బంగారాలు ఎక్కువైపోయినాయా? ఎందుకని? మాకు ఇంక ఇదేమీ వద్దు, ఆయన వస్తే నీతో పాటు మేమందరము రావాలనుకుంటున్నాం. హల్లెలూయా! ఎంత సమర్పణలోకి వచ్చేసారో చూడండి వాళ్ళు. ఒక చోటేమో జలప్రళయం వచ్చింది, మరొక చోటేమో ఆకాశం నుండి అగ్ని గంధకాలు పడ్డాయి. మరొక చోట దేవుని స్తుతిస్తే ఏం కోట కూలిపోయింది. టెల్ మీ, చెప్పు ఏంటి? ఎరుకో గోడలు కూలిపోయి స్తుతించడం ద్వారా వేగులు వారు వెళ్ళి పరిశీలించి బాకా నాదాలు పిల్లన గ్రోములు ఊదితే ఏమైపోయింది? ఎరుకో పట్టణం కూలిపోయింది. నువ్వు స్తుతించాలి, స్తోత్రం. నువ్వు స్తుతించే టైంలోకి వచ్చేస్తావు. నువ్వు స్తుతించడం ద్వారా దురాత్మలు పారిపోవాలి. నిన్ను మోసం చేసే దురాత్మలు, నిన్ను పట్టి పీడిస్తున్న అపవిత్రాత్మలు, దేవుని దగ్గరికి రాకుండా నిన్ను దూరాన్ని చేస్తున్నటువంటి మోసం చేసే మోసపూరితమైన ఆత్మలు. లూకా సువార్త 21వ అధ్యాయము చాలా చక్కగా వింటున్నారు, ముగించేస్తాను.
34. మీ హృదయములు మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను మందముగా ఉన్నందున ఆ దినము నాకు కొంచెం నీరసంగా ఉందండి, ఈరోజు రాలేకపోయాను. ఏంటో ఈరోజు ఎవరో ఫోన్ వచ్చిందండి, రమ్మన్నారండి, రాలేకపోయాను. మా అమ్మాయి రమ్మందండి, రాలేకపోయాను. మా ఆయన అలా వెళ్దామన్నాడండి, అందుకు రాలేకపోయాను. హలో, మత్తు రోజులు ఎవరి మత్తులో ఉన్నావు? ఎవరి మగతలో ఉన్నావు? ఎవరి మత్తులో ఉండడం ద్వారా దేవుడి మందిరానికి రాలేకపోతున్నావు? వాక్యం చూసారు ఎంత స్పష్టంగా చెప్తుందో. ఒకవేళ మీ హృదయము ఒకవేళ తిండి వలనను మత్తు వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉర్రు వచ్చినట్లు వచ్చేస్తుందంట. మత్తుతో ఉంటే వాళ్ళని కాంప్రమైజ్ అయ్యి వీళ్ళని కాంప్రమైజ్ అయ్యి విశ్రాంతి దినాన్ని దొంగిలిస్తూ దేవుని ఆజ్ఞను పెడదారి పెడుతూ ఆ పని ఈ పని, ఏమి తినాలి త్రాగాలి ఫంక్షన్లో అవి ఇవి అని అనుకుంటే ఆ తినే టైంలో నువ్వు అట్లా తిరుగుతున్న ఆ టైంలో నీ మీదకి ఏమొచ్చేస్తుంది? హఠాత్తుగా ఆ దినమున అకస్మాత్తుగా నీ మీదకి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. ఆ దినము భూమి అందంతటా నివసించు వారందరి మీదకి, ఇప్పుడు భూమి మీద ఉన్న వారందరి మీదకి అకస్మాత్తుగా వస్తుంది ప్రభు రాకడ దినము. హల్లెలూయా. కాబట్టి మీరు జరగబోటు వాటెల్లను తప్పించుకొని, ఏంటంటే జరిగే వాటన్నిటిని తప్పించుకోవాలి, శ్రమలు తప్పించుకోవాలి, కష్టాలు తప్పించుకోవాలి, బాధలు తప్పించుకోవాలి. ఎవరైనా నిన్ను అడ్డెడితే వాళ్ళు నువ్వు తప్పించుకోవాలి, వాళ్ళు కలిసిపోతున్నావు. హలో, బత్తి అంటే ఇన్నాళ్ళు బత్తట ఇంటి కలిసి వచ్చాడంటే ఎవడో ఇంత బతికి ఎందుకన్నారో తెలీదు, సామెత ఎందుకు వచ్చిందో తెలీదు, కానీ పెట్టడం చాలా మంచిదే. ఇంత బతికి ఇన్ని సంవత్సరాల వయసులో జయించుకుంటూ వచ్చి కొద్ది కాలంలో జయించుకోలేకపోతుంది. దేవుడు ఎన్నిసార్లు చెప్పండి నీకు పేరు పెట్టి జయించు అని? నీకోసం వ్యక్తిగతంగా ప్రార్థన చేసేటప్పుడు నీ పేరు పెట్టి జయించు అని ఎన్నిసార్లు చెప్పలేదు? ఏం జయించావు నువ్వు? లెక్కలాగుతాడు దేవుడు. స్తోత్రం. నువ్వు పాడైపోయిన దానికి బదులుగా సేవకులు పాడయ్యారంటున్నావు. నువ్వు పాడైన దానికి బదులుగా సేవకురాలు పాడైందంటున్నావు. ఎట్లా అంటున్నావు? ఎన్ని మార్లు చెప్పలేదు జయించు, కొంతకాలమే ఉంది, జయించు కొంతకాలమే ఉంది చెప్పలేదా దేవుడు? నీకు ఎన్ని మార్లు చెప్పాడు సత్యమైతే జయించానని? ఎవరు జయించావా? నో. దేవుడు బడాయికి చెప్తున్నాడా? దేవుడు బడాయికి ప్రవచనం తీసుకొస్తున్నాడా? ఎక్కడెక్కడి నుంచో వేలిచ్చింది చెప్పించుకుంటున్నారండి సోది కబుర్లు, సొల్లు కబుర్లు. మీకు సోది కబుర్లు రావట్లేదే, సొల్లు కబుర్లు రావట్లేదే, వాస్తవికమైనవే వస్తున్నాయి. ఎక్కడ జారిపోతున్నావు? ఏమి కుదరలేనప్పుడు రండి అని ఆయన ఆజ్ఞ పెట్టాడా దేవుడు మీకు? అన్ని పనులు ఉన్నప్పుడు అన్ని పనులు చూసుకోండి. పనులు ఏమీ లేకపోతే ఆ రోజు స్పెందరకాడే వచ్చి బతుల్లా కనిపించాలి నా మందిరంలో అని చెప్తున్నా. ఏమైనా ఆజ్ఞ పెట్టాడు నా దేవుడు మీకు? కుదిరినా కుదరకపోయినా, శ్రమ అయినా, బాధ అయినా, ఇరుకైనా, ఇబ్బంది అయినా నువ్వేం చేయాలి? ఆజ్ఞను పాటించాలని కదా పెట్టాడు. మరి ఏం చేస్తున్నావు? పేరు పెట్టి ఎన్ని మార్లు హెచ్చరించలేదు? ఆలోచన చేసుకోండి. దేవుడు మీ అందరితోనే మాట్లాడాడు. నాతో దేవుడు ఏం మాట్లాడదన్న వాళ్ళు ఇక్కడ ఎవ్వరూ లేరు. స్తోత్రం. అందరితోనే మాట్లాడుతూనే వచ్చాడు ఈ రోజుకి కూడా. హల్లెలూయా. ఈ మోసపోయి లోకం కోసం వెనక్కి మాత్రం తిరక్కండి. తర్వాత చదువు. కాబట్టి మీరు జరగబోయే వాటన్నిటినీ వీటన్నిటిని తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడాలి. స్తోత్రం. ఎవరు ఎదుట నిలవబడాలి? ఈ లోకాన్ని జయిస్తూ, బిడ్డలను జయిస్తూ, కుటుంబాన్ని జయిస్తూ, భర్తను జయిస్తూ, బిడ్డలను జయిస్తూ మనుష్య కుమారుని ఎదుటికి నిలవబడాలి. అయ్యా వీళ్ళందరూ నన్ను ఆపలేకపోయారు. స్తోత్రం. ఈ లోకము ఆపలేకపోయింది, నా భర్త ఆపలేకపోయాడు, నా బిడ్డలు ఆపలేకపోయారు, నా కుటుంబము ఆపలేకపోయింది, నా గ్రామము నీ దగ్గరికి రాకుండా ఆపలేకపోయింది. స్తోత్రం. నీ ఎదుట ఇట్లా ఉన్నాను అంటే నేను వాళ్ళెవ్వరిని చూడలేదు. ఆ స్టేజ్కి వెళ్ళిపోతున్నావు ఇప్పుడు నువ్వు. ఆశీర్వాదము, అప్పులు తీరడము, మేడ మీద మేడ కట్టుకోవడం, ఇదంతా అయిపోయింది ఇప్పుడు. ఆ దినాలకి గతించిన సంవత్సరాలే చాలు.
స్తోత్రం. అయ్యా నేను అందరినీ జయించుకున్నానయ్యా. చాలామంది నన్ను మోసం చేశారు. నేను ఎదుట నిలవబడాలని చాలామంది చాలా గోల్డ్ మెడల్ ఎదురు చూపించారయ్యా. నాకు నీకు ఇది కావాలా, నీకు ఇది కావాలా, నీకు అది కావాలా, ఈ రమ్యమైన అది కావాలని చాలామంది నా మీద ఫోకస్ పెట్టారు. కానీ నేను నీ ఎదుట నిలవబడాలని. స్తోత్రం. కొందరు చెప్తూ ఉంటే ఆ రోజు నీ గతి నా గతి ఏమాయే ఆలోచన చెయ్యి. ఇక్కడ చూడండి ఎంత స్పష్టంగా ఉందో. మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారన్నట్లు ఎల్లప్పుడూ 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 ప్రార్థన ప్రార్థన ప్రార్థన. మనుష్య కుమారుని ఎదుట నిలవబడాలి. మనుష్య కుమారుని ఎదుట నువ్వు నిలబడాలంటే నువ్వు కూడా మనుష్య కుమారులా ఉండాలి. స్తోత్రం. మనుష్య కుమారుని ఎదుట నిలవబడాలంటే నువ్వెలాగుండాలి? మనసు కుమారుల్లా ఉండాలి. మనసు కుమారుల్లా ఉంటేనే ఆ మనసు కుమారుడి దగ్గర నిలవబడతావు. ఆ మనసు కుమారుడు వస్తున్నాడు ఎవరి కోసం? ఈ మనసు కుమారుల కోసం. స్తోత్రం. ఆయన మనసు కుమారుడు పెండ్లి కుమారుడుగా ఉన్నాడు. ఈ మనసు కుమారులు పెండ్లి కన్యక. స్తోత్రం. కన్య వధువుగా నువ్వు ఎక్కడ నిలవబడాలి? ఆయన పక్కన నిలబడాలి. చీపో అన్నాడు అనుకో, నా పక్కన నుంచి ఉంటావా? నా అలంకరణ లేకుండా, నా భారం లేకుండా, నా పోలిక లేకుండా, నా జీన్స్ లేకుండా, నా బ్లడ్ లేకుండా నా పక్కన నిలవబడ్డావేంటి? నా పక్కన ఉండడానికి నువ్వు అనర్హురాలు వెళ్ళిపో అని అనకూడదు. ఆ మనసు కుమారుని ఎదుట ఈ మనుషులందరూ నిలవబడే రోజు రాబోతుంది. హల్లెలూయా. సంఘముతో ఆత్మ చెప్పుచున్న మాట చెవుగలవాడు వినాలి. స్తోత్రం. ఆయన పక్కన నిలవబడాలంటే ఎంత అర్హత, ఎంత యోగ్యత, ఎన్ని విడిచిపెట్టాలి. ఏ మనుషుడు కూడా ఆయన పక్కన నిలవబెట్టకుండా తప్పించకుండా నువ్వు జయించాలి. ఎవరు లోకమే కానీ, లోకంలో ఉన్న మనుషులే కానీ నువ్వు ఆయన పక్కనే నుంచుంటా. నేను ఎవడో సీఎం వచ్చాడంటే నిలవబడడానికి ఇష్టపడతావు, ఎవడో పిఎం వచ్చాడంటే నిలవబడడానికి ఇష్టపడతావు, ఎందుకు పరికరాలు వచ్చాడంటే వాడు వెనకాల ఉండడానికి ఇష్టపడతావు. వీళ్ళందరూ వెనక నువ్వు ఉండకపోయినా ఈ మనుష్య కుమారుని పక్కన నువ్వు ఉండాలి. స్తోత్రం. ఈ మనుష్య కుమారుని పక్కన నువ్వు ఉండాలంటే నువ్వు పగటిదానిగా ఉండాలి. హల్లెలూయా. ఎలా ఉండాలో చూడు. ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. ప్రార్థనలో భారం కలగాలి. ప్రార్థన చేసేటప్పుడు రాజ్యాన్ని చూపించమనాలి. ప్రార్థన చేసేటప్పుడు నువ్వు నాకు కనిపించు, ప్రార్థనలో నాకు కనిపించు, నాకు మాట్లాడకుండా మౌనంగా ఉంటావేంటి? నీకోసమే టైం స్పెండ్ చేస్తుంటే, నీకోసమే గడుపుతూ ఉంటే మౌనంగా ఉంటావేంటి? మనుష్య కుమారుడా మాట్లాడు నాతో, నా ప్రియుడా మాట్లాడు. ఆయన మాట్లాడకపోతే రొమ్ము కొట్టుకో, ఏడువు, పశ్చాత్తాపడు, ఉపవాసం ఉండు, ఆయన పిలువు. భర్త మీద అలుగుతావే, కొన్ని మార్లు భార్య మీద అలుగుతావే, ఆయన మీద అలుగు. నువ్వు నాతో మాట్లాడి రోజు నువ్వు రాబోతున్నావంట. నా స్థాయి ఏంటి పరలోకంలో, నేను ఎక్కడుంటాను, నువ్వను నాకు చూపించయ్యా. నా బుద్ధి మారడం లేదు, నా స్వభావం మారడం లేదు. ఒక్క మాట నువ్వు మాట్లాడితే నీ వెంట వస్తాను. స్తోత్రం. ఒక భారం కలిగి మనం ఏం చేయాలి? ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. ప్రార్థనే కాదు కానీ 37వ వచనం చూడు. ఆయన ప్రతిదినము పగటియందు దేవాలయంలో బోధించుచు. దేవాలయంలో ఏ బోధ ఉండాలి? పగటి బోధ. హలో, దేవుని మందిరంలో ఏ బోధ? పగటి బోధకి ఇంక సమయం ఏది? పాడేసి వెళ్ళిపోతుంటే పగటి బోధ ఇంకెక్కడ ఉంటుంది? ఓ కేక్ కట్ చేసి వెళ్ళిపోతే ఇంక పగటి బోధ ఎక్కడ ఉంటుంది? అసలు అయింది ఏంటి? వినుటి ద్వారా కదా విశ్వాసము. వాక్యం ద్వారా మాట్లాడే టైము. వాక్యంతోనే దేవుడు నీతో మాట్లాడతాడు. నీలో ఉన్న లోపాలు వాక్యం ద్వారానే మాట్లాడతాడు. ఆ వాక్యం వద్దు సైతాను వాక్యానికి సమయం వద్దు. నువ్వు మారిపోతావని. నువ్వు మారిపోయా ఆయన పక్కన ఉంటే దానికి ఈర్ష. ఎందుకు? అది ఆయన పక్కన లేనందున. స్తోత్రం. అక్కడ దాని చిత్తము నెరవేరలేదని, ప్రభు దగ్గర దాని చిత్తము నెరవేర్చబడలేదని భూమి మీద చేస్తుంది పని. ఆయన రాజ్యంలో హెచ్చించుకుని పడిపోయింది. ఆయన రాజ్యంలో సింహాసనం దానికి అక్కడ దక్కలేదని ఈ భూమి మీద సింహాసనం కోసం ఎదురు చూస్తూ ఉంది. నేను అక్కడికి పోయేవారిని ఎవరిని వెళ్ళనివ్వకూడదు. అందుకని ఏం చేయాలి? వాక్యం ఉండడానికి వీరు లేదు. సంఘంలో ఏముండాలి? డ్యాన్సులు ఉండాలి, నాటికలు ఉండాలి, స్కిట్లు ఉండాలి, తిండి ఉండాలి, తాగే ఉండాలి, పంచి పరమానాలు అన్నీ చర్చిలోనే ఉండాలి. కానీ వాక్యం మాత్రం చర్చిలో ఉండడానికి వీలు లేదు. వాక్యం అంటే ఏంటి? ఇది తప్పురా, ఇన్నాళ్ళు మనం తెలియజేసాం, దీన్ని తీసే పక్కకి. వాక్యం అంటే ఏంటి? వాక్యం ఎట్లా చెప్తుందిరా, ఇది తప్పురా, మనం ఎట్లా చేయకూడదు, దీన్ని తీసే పక్కకి. వాక్యం అంటే ఏంటి? ఒరే ఇది తప్పురా, అతిగా కూడా తినవద్దు అంటుందిరా, పక్కకు తీసే. వాక్యం అంటే ఇంకేంటి? ఒరే మనం ఎట్లా ప్రవర్తించాలంటరా, ఎన్నాళ్ళు బరితెగించి ప్రవర్తించాం, ఇక్కడి నుంచి మనం రేపటి నుంచి అట్లా పోవడానికి వీలు లేదురా. వాక్యం అంటే ఏంటి? ఒరే సినిమాకి వెళ్ళకూడదట్రా. వాక్యం అంటే ఏంటి? అరే సీరియల్ చూడకూడదట్రా.
ఇట్లాంటివన్నీ వాక్యం వింటే మనకు తెలుస్తాయని వాక్యం వద్దు, వాక్యం లేకుండా చేస్తుంది. ప్రజలను సేవకుడిని మబ్బు చేసేసి, విశ్వాసుల్ని మబ్బు చేసి, ఆ ఘట సర్పం మోసం చేసి వాక్యం లేకుండా చేస్తుంది. దేవాలయాల్లో ఏం వినబడాలి? పగటి సంబంధమైన మాటలు వినబడాలి. పగటి యందు దేవాలయంలో బోధించుచు, రాత్రివేళ ఎక్కడికి వెళ్ళిపోవాలంటే రాత్రి ఒలీవల కొండ అనుభూతిలోకి వచ్చేయాలి. ప్రభు నువ్వు పడుకున్నావు, నువ్వు మంచం మీద ఉన్నావంటే ప్రభు వస్తాడని నీ జాస. ప్రభు నేను మత్తుగా పడుకుంటున్నానేమో, నన్ను లేపాలి సుమా. హల్లెలూయా. నేను చాలా నిద్రభారంలో ఉంటే కూర్చొని దర్శించి ప్రభు నన్ను వదిలేసి కానీ వెళ్ళిపోకు సుమా, ఒలీవ కొండకి వెళ్ళాలి ఇప్పుడు అని చేయాలి. తర్వాత ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయములో ఆయన యొద్దకు. ఏంటంట? ఆయన మాట వినడానికి దేవాలయానికి ఎలా వచ్చారంట? దేవాలయంలోకి ఎలా వచ్చారంట? దేవుని మాట వినడానికి పెందల కాడే వచ్చారంట. భోజనం చేయడానికి కాదు, వచ్చి కనిపించిపోవడానికి కాదు. ఆయన ఏం మాట్లాడతాడా, ఆయన ఎలా సిద్ధపరుస్తాడా, నేను ఎలా సిద్ధపడాలా, ఆయన ఏం చెప్తాడు నాతో, అవన్నీ వినాలని ప్రజలందరూ పెందల కాడే వచ్చేవారంట. పెందల కాడే ప్రజలందరూ వస్తుంటే ఈ పాస్టర్లందరూ ఏం చేస్తున్నారు? పెందల కాడే వస్తున్న విశ్వాసులు ఏం చేస్తున్నారు? వీళ్ళు దేవుని రాజ్యం కోసం చెప్పక, అకస్మాత్తుగా ఆయన వస్తాడని చెప్పక, దేని చేతనో దాని చేత దీని చేత ప్రభుని విడిచిపెట్టేస్తున్నామని చెప్పక, ఐహిక విచారాల చేత ప్రభుని విడిచిపెట్టేస్తున్నామని చెప్పక, వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు? పెందల కాడే వచ్చి పెందల కాడే పంపించేలాగా చూస్తూ ఉన్నారు. చెప్పడానికి ఏమీ కనిపించట్లేదు. చెప్పడానికి నీ దగ్గర ఏమైనా ఉండాలంటే నీకు భారం ఉండాలి. ఏముండాలి? భారంతో ఉండాలి. భారం సేవకుడే కాదు, వింటున్న మీలో కూడా భారం ఉండాలి. పరలోకం రావాలని మేమొక్కరం అనుకోవడం కాదు, అదే తలంపు అదే ఆలోచన మీకు కూడా ఉండాలి. ఎప్పుడు ఆయన వస్తాడో మనకు తెలియదు. జరుగుతున్న పరిస్థితులను చూస్తుంటే ప్రభు త్వరగా వచ్చేస్తాడు అనిపిస్తుంది. ఏదేమైనా నువ్వు సిద్ధపడండి, కుటుంబాన్ని సిద్ధం చేసుకోండి, ఇంటిలో దేవుని కోసం మాట్లాడుకోండి. లోపాలు ఏమైనా ఉంటే, ఇక్కడ విన్న లోపాలు మీకు ఏమైనా కనిపిస్తే ఇంటికి వెళ్ళి సరిదిద్దుకోండి. నువ్వు ఇట్లా లోపంతో ఉన్నావయ్యా, నువ్వు ఇలా లోపంతో ఉన్నావమ్మా, నేను ఇలాంటి లోపంతో ఉన్నాను. మనందరం పరిపూర్ణం అవ్వాలి. పరిపూర్ణం అవుతే ఇంకా ఆయన వచ్చేస్తాడు. మన మార్పు కొరకే దేవుడు ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా. తల్లిగా తండ్రిగా ఇంట్లో నువ్వేం మాట్లాడాలి? మన మార్పు కోసమే దేవుడు ఎదురు చూస్తున్నాడు. నువ్వు భార్యవైతే చెప్పాలి భర్తకి, మన మార్పు కోసమే ఆయన ఇంకా ఆగాడయ్యా. భర్త చెప్పాలి, అమ్మ నీ మార్పు కోసమే దేవుడు ఆగాడు. భర్త భార్య కలిపి బిడ్డలకు చెప్పండి, మన కుటుంబ మార్పు కోసమే దేవుడు ఆగాడు. లేకపోతే ఆయన త్వరగా వచ్చేస్తాడు. ప్రజలందరూ మారాలని ఆయన చిత్తము. ఎవరిని తీసుకెళ్ళి నరకంలో పడేయాలని ఆయన అనుకోవట్లేదు. నరకంలోకి వెళ్ళడానికి నీ క్రియలు, నీ పనులు, నీ శ్రేష్టలే తప్ప ఆయన మాత్రము కాదు. ఆ పనులు ఏమైనా ఉంటే ఇంకా మీరిపోయింది ఏమీ లేదు. సరి చేసుకుందాం, మారు మనసు పొందాం, మనసు మార్చుకుందాం. ఇప్పుడైనా ప్రభు తట్టు తిరుగుదాం, ఇప్పుడైనా ఉపవాసం ఉందాం, ఇప్పుడైనా ప్రార్థన అనుభూతి కలిగి ఉందాం, ఇప్పుడైనా పెందల కాడే వద్దాం, ఇప్పుడైనా ప్రారంభం నుంచి ముగించేంత వరకు నమ్మకంగా దేవుని మందిరంలో ఉందాం. అట్లా ఉంటూ సాగుతూ ఉండగా ఈ లోపల ప్రభు వస్తే నీవు నేను మనందరము కలిపి ఆయన రాజ్యం వెళ్ళాలని ప్రేమతో మనం వచ్చేసి నా మాటలు ముగిస్తూ ఉన్నాను. అందరూ తల ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. తల వంచండి.